నగరాల్లో ఉండే ఓటర్లు, బాగా డబ్బున్న వాళ్ళు, వీళ్ళు ఏమంటున్నారంటే, ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులన్నీ పేదవాళ్ళకి పప్పు బెల్లాలాగా పంచిపెడుతున్నారు, అది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? మీరు కరెక్ట్గా చెప్తారు కదా, చెప్పండి అని అడిగారు. అయితే నేను మీకెందుకు చెప్పటం అండి, ఒకసారి ఆంధ్రప్రదేశ్ మొత్తం చెప్తా. ఇలాంటి డౌట్ ఉన్న ప్రజలు చాలామంది ఉంటారు కదా. అందుకని నేనేమనుకుంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు తీసేయండి, అతను ఏమన్నాడో తర్వాత చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు పప్పు బెల్లాలాగా పెట్టకపోయి ఉంటే ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు లాంటి ఒక అవినీతి పరుల చేతుల్లో పేదవాళ్ళు నాశనం అయిపోయేవాళ్ళు. ఎందుకంటే పేదవాళ్ళని ఇంకా పేదవాళ్ళుగా చేసేవాళ్ళు. ఎందుకంటే మీకు తెలుసు ఎప్పుడు అభివృద్ధి ఎక్కడా అంటే నేనేం చెప్తానంటే, అభివృద్ధి ఒక ఈ సిమెంట్ స్తంభాలతో కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లతో కానీ అభివృద్ధి ఏం రాదు. బేసిక్గా మానవ నిర్మాణం జరగాలి. మనిషి వర్ణాన్ని జీవోత్సవం స్థాయిలోంచి నేను ఒక మనిషిని అని ధైర్యంగా రోడ్డు మీదకి వచ్చి నిలబడి చెప్పగలిగేలాగా ఉండాలి. అది చంద్రబాబు చేయరు. 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్కి వస్తారు, పేదల దగ్గరికి, కూలీల దగ్గరికి. వాళ్ళని పేదవాళ్ళుగానే ఎన్నో సంవత్సరాలుగా 75-80 సంవత్సరాలుగా అలాగే బతికిస్తున్నారు. చంద్రబాబు లాంటి నాయకులు వస్తారు, వారి దగ్గరికి వస్తారు. ఒక్కొక్కరి ఇంటికి ఒకటికి 1000 రూపాయల చొప్పున, 4 ఉంటే 4000, 8 మంది ఉంటే 8000 ఇచ్చేసేసి వెళ్ళిపోతారు. అప్పటిదాకా ఈ పేదవాడికి ఏముంటుంది? పూరి గుడిసె, అన్నం లేదు, ఆరోగ్యం లేదు, నాగరికత లేదు, విద్య లేదు, డబ్బులు లేవు, తినడానికి తిండి లేదు, కడుకోవడానికి బట్ట లేదు. ఇలాంటి వాడికి ఒక్క 1000 రూపాయల కాగితం చూపిస్తే, ఇదిగో ఈ 1000 రూపాయలు నీకు ఇస్తా, నాకు ఓటేస్తావా? వేస్తానయ్యా, 6 ఉన్నాం, 6000. ఇది సాగుతుంది ఎప్పటి నుంచో. అప్పుడు ఏమవుతుంది? ఈ 6000 ఎప్పుడు వస్తాయి? 5-6 నెలలు వస్తాయి. మళ్ళీ ఎప్పుడు వెయిట్ చేస్తారు ఈ పేదోళ్ళు? మళ్ళీ 5 ఏళ్ళు తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వస్తే అప్పుడు మనకు డబ్బులు వస్తాయి కదా అని అప్పటిదాకా వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక జీవోత్సవాల్లాగా. ఇది వద్దు, పేదవాడు జీవోత్సవం కాదు, పెద్దవాడు జీవోత్సవం కాదు అని చెప్పి ఈ పథకాన్ని ప్రవేశపెట్టాడు. దీనికి అన్ని చదువులు కానీ, విజ్ఞానం కానీ, నాడు నేడు అన్నా కానీ, ఆరోగ్యం అన్నా కానీ, మీ ఇంట్లో బట్టలు లేవు, అన్నం లేదు, కూడు లేదు, గుడ్డ, ఇన్ని చూసి ఈ పథకాలు ప్రవేశపెట్టాడు. మీరు అనుకుంటున్నారు పంచుతున్నారు అనుకుంటున్నారు. నేను అంటున్నాను, అర్బన్లో ఉండే మహానుభావులు, డబ్బున్న వాళ్ళు, ధనవంతులు, ముఖ్యంగా చెప్తే ఎగ్జాంపుల్ మా కమ్మ వాళ్ళు కూడా, అలాగే డబ్బున్న కాపు మహారాజులు కూడా అదే టౌన్లో ఉంటూ మీరు కూడా ఎంతోమందికి లక్షల రూపాయలు పంచుతున్నారు కదా పేదలకి. పేదలు నేను కమ్మవాడిని. అరే ఊళ్ళలో మన కమ్మవాడు ఉన్నాడు, వీడు బాగా చదువుతున్నాడు, వీడి డబ్బులు లేవు అని వాడికి 10,000, 5,000 ఇచ్చుకుంటూ మనం ఇస్తే వాడు చదువుకొని మనలాగే పెద్దాడవుతాడు కదా అని వీళ్ళు డబ్బున్న కమ్మవారు డబ్బు లేని పేదవాళ్ళకి, డబ్బున్న కాపు నాయకులు రాజకీయ నాయకులు కాదు, గుంటూరులో ఉన్నారు చూడండి, మన మహానుభావుడు గుంటూరులో తులసి రామచంద్ర ప్రభు, అతను కొన్ని వందల కాదు వేలాది మంది కాపు కుర్రోళ్ళకి, అమ్మాయిలకి, అబ్బాయిలకి తన సొంత డబ్బులతో లక్షల్లో చదివిస్తున్నాడు. అలా మీరు డబ్బులు ఇస్తున్నారు కదా. అలాగే నేనే ఎగ్జాంపుల్. నేను ఇక్కడికి పేదవాడిని. నేను 7th క్లాస్ పెద్దకాకంలో చదివా. ఆ తర్వాత భయం, మా నాన్న బరిగొడ్లు తిప్పుతాడేమో,
పొలంలో కూలీకి పంపిస్తాడేమో అంటే మా నాన్న నా ముఖం చూసి బాధపడి ఈ ఏడ బాగా చదివితే బాగుండే అని తీసుకెళ్ళి మోతడకలో పెట్టాడు. తెలుసు మీకు మోతడక ఇక్కడ అమరావతి రోడ్లో. అక్కడ అయిన వాళ్ళు ఇట్లా నా బిడ్డను చదివించండి, నేను డబ్బులు ఇవ్వలేకపోతున్నానంటే ఆ దయతో 10th క్లాస్ చదివా. 10th క్లాస్ మంచి మార్కులతో పాస్ అయ్యా, దగ్గర ఫస్ట్ క్లాస్తో. మళ్ళీ మా నాన్న ఎదురు నుంచుంటే మా నాన్న మళ్ళీ నా ముఖంకి చూశాడు. నేను ఇట్ట తలుపుతుంటే మళ్ళీ నేను బరిగుడ్లు కాపిస్తాడేమో అంటే మళ్ళీ తీసుకెళ్ళి జేకేసీ కాలేజీ స్టూడెంట్ ఎంకేఆర్ గారు, మరుపూడి కోటేశ్వరరావు గారు మా పెదకాకని మా నాన్నకి తెలుసు. అరే కోటేశ్వరరావు వీడు బాగా చదువుతున్నాడు రా, మా దగ్గర డబ్బులు లేవు, నువ్వేమైనా సహాయం చేస్తావా? వాడు నాకు వదిలేయి సుబ్బారావు. ఆయన నన్ను తీసుకెళ్ళి జేకేసీ కాలేజీలో జరిపించారు. ₹1 కూడా మా దగ్గర లేదు, ప్రామిస్లో ఏమంటే లేంగి ₹1 కూడా లేదు. అక్కడి నుంచి గుజ్జనగొళ్ళు ఉంది గుంటూరులో ఎక్కడో జేకేసీ కాలేజీ, మా ఊరు పెదకాకని. ఇక్కడ నుంచి బస్సు ఎక్కి వెళ్ళాలి, బస్ స్టాండ్లో దిగి మళ్ళీ బస్సు ఎక్కి జేకేసీ కాలేజీకి వెళ్ళాలి. ₹1.5 ₹2 రోజు అవుతాయి. మా ఇంట్లో పావలా కూడా లేదు. ఎట్టా అంటే పాప ఆ ఎంకేఆర్ గారు నన్ను కమ్మ హాస్టల్లో చేర్పించాడు. కమ్మ హాస్టల్లో చేర్పిస్తే కమ్మ హాస్టల్లో అంత డబ్బులు మనం ఎక్కడ కడతాం? కమ్మ హాస్టల్లో 5 ఏళ్ల పాటు ఇంటరు డిగ్రీ అక్కడ హాస్టల్లో ₹1 లేకుండా గదిలో 5 ఏళ్ళు ఉన్నా. 5 ఏళ్ల పాటు 2 పూట్ల కడుపు నిండా అన్నం తిని చదువుకున్నా. ఎవరిచ్చారు ఈ డబ్బులు? సేమ్ జగన్మోహన్ రెడ్డి లాంటి మహానుభావులే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగే పేదలకి నాలాంటి పేదలకి కడుపు నింపుతున్నాడో, విజ్ఞానం నింపుతున్నాడో, అలాగే నన్ను ఎవరు అనుకున్నా సాధించుకుంది. కొత్తపేటలో డాక్టర్ గారు ఉన్నారు, కంటి డాక్టర్ పరంతరామయ్య గారు. వాళ్ళ అబ్బాయి నాకు తెలుసు, వాళ్ళ కజిను గణేష్ని ఇంటి పేరుతో ఉంటుంది. ఈ పరంతరామయ్య గారు నన్ను చూశారు. ఎవడరా కుర్రాడు రమ్మను, ఐలేళ్ళు నుంచున్నా ఇట్లా. ఏం పేరు నీ పేరు? నా అప్పుడులో నా పేరు పోసాని కృష్ణమురళి. ఇంటి పేరు ఎందుకు చెప్పావు? నేను ఎప్పుడు అలాగే చెప్తాను సార్. ఎన్ని వచ్చినాయి మార్కులు? ఇన్ని వచ్చినాయి సార్. సరేరా, నిన్ను 5 ఏళ్ళు ఇక్కడే ఉండి చదివిస్తా, కాలేజ్ ఫీజు కూడా నీకు కడతా, హాస్టల్లో నీకు 5 ఏళ్ళు అన్నం నీకే పెట్టిస్తా, నువ్వు బాగా చదవాలి, మరి పాస్ అవ్వాలి, బాగా చదువుకొని. చదువుతాను సార్, వెళ్ళిపో అని భుజం తడితే 5 ఏళ్ళు ఆ మహానుభావుడు నన్ను చదివించాడు. డిగ్రీ చదివాను, తర్వాత MA చదివా. ఇప్పుడు మీ అర్బన్ పెద్దలు మీరు అన్నట్టుగా ఆ ఇంట్లో ఆడవాళ్ళు, ఆ ఇంట్లో పెద్దవాళ్ళు, ఏమండి డాక్టర్ గారు వాడెవడో పిల్లడు చాలామంది ఉంటారు, ఇన్ని లక్షలు ఆ పేదలకు ఇచ్చే కర్మ ఎందుకండి మీరు ఇవ్వాలి వాళ్ళకి అని ఒక మొక్క ఇంట్లో ఆ ఆడపుడ్చు అని ఉంటే, ఈరోజు పోసాని కృష్ణమురళి గారి దగ్గర ఎడ్యుకేషన్ లేదు. ఈరోజు కూలీగా ఉండేవాడిని, ఏ హోటల్లోనో కప్పులు తీస్తూ ఉండేవాడిని. నేను కూలి పని చేశా, అందుకే ఈ మాట చెప్తున్నా. కప్పులు తీసుకుండేవాడిని, నాకేం లేదు, పూరి గుడిసా. ఇలాగా నాలాంటి పేదవాళ్ళు, నాలాంటి కమ్మవాళ్ళు, ఇంకోలాంటి కాపు కుర్రవాళ్ళు, ఎంతమంది అర్బన్లో మీరున్న డబ్బులున్న మహానుభావులు, కులాలు, ఎవరు కులం వాడైనా, కులాభిమానం ఉన్నా సరే, మాలాంటి పేదల్ని మరి ఎంత చదివించారు. నేను MA చదివా, ఈ స్థాయికి వచ్చా, ఇంత డబ్బులు సంపాదించా. అది నాకు గుర్తుంది. మళ్ళీ నేను కూడా లక్షల్లో కాదు, ₹1 కోటి పైగా ఖర్చు పెట్టాను. ఎంతోమంది పెళ్ళిళ్ళు చేయించా, ఎంతోమందికి నేను చదివించా. ఎంతో పేద పిల్లకి నేను మాత్రం కులం మతం చూడలా. హైదరాబాద్లో కూర్చొని ఎంతోమందికి డజన్ల పైగా చిన్న పిల్లలకి 4 నెలలు, 7 నెలలు, 10 నెలలు ఇలాంటి పిల్లలకి గుండెకి హోలు పడితే స్టార్ హాస్పిటల్లోనే అందరికీ చేపించా. అందరూ బతికారు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.